ఇక అటు ఖమ్మం జిల్లాలో బంద్ కొనసాగుతోంది. రైతు సమస్యలపై ప్రభుత్వానికి పట్టింపు లేదంటూ ఖమ్మం పట్టణంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వైసీపీ, లెఫ్ట్ పార్టీలు బంద్లో పాల్గొంటున్నాయి. డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా ధర్నాకు దిగుతున్నాయి. సింగిల్ టైంలోనే రైతు రుణాలను మాఫీ చేయాలని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 650 బస్సులు రోడ్డెక్కలేని పరిస్థితి కనిపిస్తోంది. విపక్షాల బంద్ పై మరిన్ని డీటెయిల్స్ ఖదీర్ అందిస్తారు. ఖదీర్, ఓవర్ టు యూ. నిర్వహిస్తూ ఈ రోజు అన్ని పార్టీల ఆధ్వర్యంలో ఈ రోజు బంద్ కార్యక్రమం నిర్వహిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టు జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 6 డిపోలలో ఉన్న ఏ బస్సు కూడా కదలని పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 642 బస్సులు కూడా ఈ రోజు బయటకు రాని పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న అనేక మంది రైతుల ఆత్మహత్యలను నిరసిస్తూ ఈ రోజు అనేక మంది ఆత్మహత్యకు పాల్పడ్డా కూడా ప్రభుత్వం స్పందించడం లేదని చెప్పేసి ఈ రోజు అన్ని పార్టీలు కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాయి. దానిలో భాగంగా ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు మాట్లాడడానికి. సార్, మీ ప్రధాన డిమాండ్లు ఏంటి? ప్రధానంగా రైతుల రుణాలను మొత్తాన్ని ఏకమొత్తంగా రుణమాఫీ చేయాలనేది ప్రధానమైన డిమాండ్ ప్రతిపక్షాలది. ఆ డిమాండ్ మీదనే ఈ రోజున తెలంగాణ రాష్ట్ర బంద్ జరుగుతూ ఉంది. అసెంబ్లీలో కూడా ప్రతిపక్షాలన్నీ కూడా ఈ ఒక్క విషయం మీదనే రాష్ట్ర ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి గారు స్పష్టత ఇవ్వాలని, హామీ ఇవ్వాలని చెప్పి పట్టుబట్టంతో నిరంకుశంగా సస్పెండ్ చేసి బయటికి గెంటివేయడం జరిగింది. అందుకని చెప్పి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర బంద్ ద్వారానైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రజలు ఏ రకంగా మిమ్మల్ని విశ్వసించడం లేదని చెప్పి తెలియజెప్పడానికే ఈ బంద్ కార్యక్రమం జరుగుతూ ఉంది, నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. దీని ద్వారానైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఆత్మహత్యలు నివారించాలంటే రైతుల రుణాలను ఏకమొత్తంగా మాఫీ చేస్తేనే అది సాధ్యమైందని చెప్పి కూడా మేము ప్రభుత్వానికి తెలియజేస్తాం. అయితే అదేవిధంగా రానున్న కాలంలో ఎటువంటి ఆందోళనలు చేపట్టబోతున్నారు? రాబోయేటువంటి కాలంలో కేసీఆర్ ప్రభుత్వం ఇదే విధానాల్ని, రైతాంగ వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, ముఖ్యంగా పౌర హక్కుల్ని భంగం చేసేటువంటి నిరంకుశ విధానాలను అమలు చేస్తే మరింత ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రభుత్వాన్ని గద్దెదించేదానికోసం ప్రజలు సిద్ధమవుతా ఉన్నారు. ఇవాళ రైతాంగ ఆత్మహత్యలు రోజుకి 10 నుంచి 15 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. వీటిని నివారించడానికి అసెంబ్లీలో సుదీర్ఘమైనటువంటి ప్రసంగం చేశాడు. కానీ కనీసం ఆత్మహత్యలు నివారించేదానికోసం ఉపశమన చర్యలు, ఏదైతే రుణమాఫీని ఏకకాలంలో అమలు చేయమనేటువంటి ప్రధాన డిమాండ్ మాత్రం ఈ ప్రభుత్వం అంగీకరించకుండా ఇది అనివిగాని కోరికనేటువంటి మాటలతోటి ఇవాళ తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. అందుకనే మేము డిమాండ్ చేసేది, నీకు ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇవాళ కనీసం ఉపశమన కలిగేటువంటి ప్రతిపక్షాలు కోరుతున్నటువంటి ఏకకాలంలో ఈ రుణమాఫీని అమలు చేసి రైతాంగ ఆత్మహత్యలు నివారించాలి. అదేవిధంగా ఇవాళ వరంగల్ ఎన్కౌంటర్లు ఒక పాశవికమైనటువంటి పద్ధతుల్లో శృతి విద్యాసాగర్ని ఇవాళ ఎన్కౌంటర్ చేసి ఇవాళ పౌర హక్కుల్ని భగ్నం చేసి ఇవాళ ఒక నిరంకుశంగా నియంత్రణగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలను వీధుల్లోకి తీసుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించేదానికోసం ప్రజల్ని సమాయత్తం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా రైతులను ఏ విధంగా ఆదుకోవాలని కోరుతున్నారు? రైతు రుణాలు మొత్తం మాఫీ చేయాలి, ఒకేసారి కొత్త రుణాలు ఇవ్వాలి. రైతుల పంటల కనీసం గిట్టుబాటు ధర అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ లేకుండా ఆత్మహత్యలు ఆగే అవకాశం లేదు. దీంతోపాటు మిగతా ప్రజా సమస్యల పట్ల కూడా ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా మొండి వైఖరితో వ్యవహరిస్తూ ఉంది. ప్రజాస్వామిక పద్ధతుల్లో సమస్యలను పరిష్కారం చేయాలి. ప్రతిపక్షాలు ఒక సలహాలు, సూచనలు తీసుకోవాలి. అట్లా కాకుండా వన్ మ్యాన్ షోలాగా కేవలం ఒకే ఒకళ్ళలాగా దాన్ని వ్యవహరిస్తే ఇక్కడ సాధ్యం కాదు. ముఖ్యంగా ప్రజాస్వామిక ఉద్యమాల పట్ల ఈ ప్రభుత్వం చాలా మొండి వైఖరితో ఉంటా ఉంది. ప్రజలకు హక్కులు ఉండడానికి వీల్లేదని చెప్పే పద్ధతులు వ్యవహరిస్తూ ఉంది. ఎన్కౌంటర్ లాంటి వాటికి కూడా పాల్పడతా ఉంది. అందుకే ఎన్కౌంటర్లు ఉండవని చెప్పి స్పష్టంగా ప్రకటించాలి. వరంగల్ ఎన్కౌంటర్ పైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం చర్యలు చేపట్టేదాకా ఉద్యమం కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రైట్, ఖచ్చితంగా అయితే చూసుకున్నట్లయితే రైతు ఆత్మహత్యలు నివారించడానికి తమదైన శైలిలో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఎండగడతామని చెప్పేసి అంటున్నారు. అయితే ఇప్పటివరకు చూసుకున్నట్లయితే దాదాపుగా వ్యాపార వాణిజ్య వర్గాలన్నీ కూడా ఈ రోజు బంద్లో పాల్గొంటాయి. దాదాపుగా ఈ రోజు బంద్ను సంపూర్ణంగా కొనసాగించడానికి అన్ని పార్టీలు కూడా సమాయత్తంగా ఉన్నాయి. ఖచ్చితంగా అయితే ప్రభుత్వ తీరును అయితే ఖచ్చితంగా నిరసిస్తూ కూర్చుంటాం. ప్రభుత్వం చేసే నిరంకుశ పాలన మాత్రం ఖచ్చితంగా ఎండగడతామని చెప్పేసి ఇక్కడ ఉన్న పార్టీలు కూడా అంటున్నాయి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఓటు హైదరాబాద్ స్టూడియో.